ఇందుకూరుపేట మండలం ఎంకేఆర్ హైస్కూల్లో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం స్కూల్లో నిర్వహించారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఫోక్సో చట్టం గురించి, 18 సంవత్సరాలు పిల్లలు లైంగిక వేధింపులపై కఠిన చర్యలు ఉంటాయని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండాలని, అబ్బాయికి 21 సంవత్సరం ఉండాలని, వాళ్లే పెళ్లికి అర్హులని, మైనారిటీ తీరని బాలికలకు అవగాహన ఉండాలని ఎస్ఐ నాగార్జున రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చన్న తర్వాతే 2 వీలర్ గానీ 4 వీలర్ గానీ డ్రైవింగ్ చేయాలని, 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ఉండాలని, చట్టానికి విరుద్ధంగా డ్రైవింగ్ చేయరాదని పిల్లలకు ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంకేఆర్ హైస్కూల్ ప్రిన్సిపల్, స్టాఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏం చేస్తారంటే పోక్సో చట్టం ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని పోక్సో యాక్ట్ అంటారు. తెలుగులో బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం. అంటే 18 సంవత్సరాల లోపుల మీద లైంగికపరమైనటువంటి హరాస్మెంట్ కానీ లైంగిక దాడి కానీ జరగకుండా నిరోధించడానికి ఉపయోగించేటువంటి చట్టం. 10 సంవత్సరాల లోపాల మీద ఏమైనా సెక్సువల్ అబ్యూస్ జరిగితే ఎవడైతే చేస్తాడో వాడిని ఈ చట్టం కింద జైలుకి పంపించడం, శిక్ష వేసి జైల్లో కూర్చునేటట్టు చేస్తాం. అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ బోత్ అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు అండర్స్టాండింగ్తో కూడా జరుగుతున్నాయి. అంటే 10 సంవత్సరాల లోపే ఉంటుంది, అమ్మాయి 10th క్లాస్ అయిపోయి ఉంటుంది, బడి మానేసి ఉంటారు, ఎవరితోనో లవ్ అఫైర్ ఉంటుంది, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. సరే వెళ్ళిపోతారు, ఒకసారి పెళ్లి చేసుకోవడానికి వస్తుంటారు. 18 సంవత్సరాల లోపు అమ్మాయి, 21 సంవత్సరం లోపు అబ్బాయి పెళ్లి చేసుకుంటే చెల్లదు, చట్ట ప్రకారం నేరం. బాల్య వివాహ నిరోధక చట్టం కింద మీరు శిక్షార్హులవుతారు ఆ విధంగా పెళ్లి చేసుకుంటే. మొన్న ఒక 7 నెలల క్రితం 7 నెలల క్రితం సంగం మండలంలో మ్యారేజ్ జరిగింది. 10th క్లాస్ అయిపోయింది, అమ్మాయి వయసు 16, అబ్బాయి వయసు 22. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఒకే క్యాస్ట్, ఒకే ఊరు. వాళ్ళు పెద్దలే చేశారు. చేస్తే అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ICDS అంటే శిశు సంక్షేమ శాఖ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, కేసు నమోదు చేశారు. ఎవరి మీద తెలుసా? ఆ పెళ్లి చేసినందుకు అమ్మాయి తల్లిదండ్రుల మీద, అబ్బాయి తల్లిదండ్రుల మీద, ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి మీద, మొత్తం 5గురి మీద కేసు నమోదు చేశారు. అమ్మాయి మీద చేయలేదు. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఈ విధంగా ఎవరు నేరస్తులు అవుతారో మీకు చెప్పారు. కాబట్టి చేసుకోకూడదు, ఆ విధంగా చేసుకోకూడదు. 21 సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకోవాలి, 18 సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే ఈ చట్టం పెట్టింది ఆడపిల్లలకి మీ ఎదుగుదల వయసు 18 సంవత్సరాలు, 18 సంవత్సరాల దాకా ఎదుగుతారు, అంటే పెరుగుతారు. ఆ తర్వాత మీ పెరుగుదల ఆగిపోతుంది. అబ్బాయిలకి 21 సంవత్సరాల దాకా పెరుగుతారు, అంటే హైట్ పెరగడం కానీ, లావు పెరగడం కానీ, అవయవాలు పెరగడం కానీ. ఆ తర్వాత ఆగిపోతుంది. ఈ పెరుగుదల లేకుండానే, మీ మెచ్యూరిటీ పూర్తి కాకుండానే ఈ విధంగా పెళ్లి చేసుకున్నారనుకో, అబ్బాయిలకి ఏం కాదు, అమ్మాయిలకు వచ్చేసరికి వాళ్ళు గర్భవతులు అయితే మీ పెరుగుదల పూర్తి కాకుండానే గర్భవతి అయిపోతారు, ఇంకొక బిడ్డకి జన్మనిస్తారు. వాళ్ళు ఆరోగ్యపరంగా దెబ్బతింటారు, మీరు ఆరోగ్యపరంగా దెబ్బతింటారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువగా గిరిజనులు చేస్తూ ఉంటారు ఈ పని. వాళ్ళు 15, 14, 13కే పెళ్లి చేస్తుంటారు. ఆ విధంగా అనారోగ్య పాలవుతారు, వాళ్ళు వీక్ అయిపోతారు, వాళ్ళు బలహీనంగా ఉండిపోయి ఏం పనులు చేయలేరు. కాబట్టి ఈ చట్టం పెట్టారు. గిరిజనులే కాదు, కొంతమంది కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఇంకా చేయవద్దు. 18 సంవత్సరాల తర్వాత మీరు 18 సంవత్సరాల తర్వాత మీరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లైసెన్స్ తీసుకొని, డ్రైవింగ్ లైసెన్స్, అప్పుడు మీరు బైక్ని నడపాలి. నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. ఇద్దరు మాత్రమే, లేదా ఇద్దరు బైక్ మీద కూర్చొని వెళ్ళాలి, ముగ్గురు ఎక్కించుకొని పోవద్దు. అదేవిధంగా స్పీడ్, అతివేగం మంచిది కాదు, స్పీడ్గా వెళ్ళకూడదు. ఇంకా మద్యం తాగి ముందు తాగకూడదు.
ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ బైకుల మీదనే జరుగుతాయి. మనం యాక్సిడెంట్ జరగకుండా నివారించుకునే ఇది మన చేతిలో ఉంది. ఒక్కోసారి మనకు తెలియకుండా కూడా మన అంత జాగ్రత్త తీసుకున్నా కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. సరే, జరిగినా మన ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, కాలు చెయ్యి ఇరిగింది, ప్లాస్టిక్ కాలు చేతులు వేయించుకోవచ్చు. అదే తల ఇరిగింది, ప్లాస్టిక్ తల లేదు, నాకు అనుకోవాలి. అంటే తల ఇరగడం అంటే ఇక్కడ స్కల్లు పుర్రే ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అంటే విరిగిపోదు, అందుకే తల ఇరిగింది అనుకున్నాను.